ఇలా అయినటువంటి గుడ్లని ఇలా తీసుకొని ఇక్కడ వేసి ఇక్కడ గ్లాస్ బాక్స్లో వేసుకోవాలి. వచ్చిన కస్టమర్కి సర్వ్ చేయాలి. ఈ విధంగా తీసుకొని తినడమే. ఇక మాది కొత్త హోటలు, మాది మెల్లమెల్ల నడుస్తుంది. అందుకే ఫస్ట్ మేమే వేసుకుంటున్నాం, ఒక వీడియో తీసుకుంటున్నాం, అప్లోడ్ చేస్తున్నాం, తింటున్నాం. ఇది మా హోటల్ డీటెయిల్స్, ఎగ్ బజ్జీ తయారు విధానం. ఓకే, బాయ్. గుడ్డు బజ్జీ తయారు విధానం ఈరోజు చూపిస్తాను, చూడండి. ముందుగా కావాల్సినవి గుడ్లను తీసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇది ఒక ట్రే గుడ్లు మన రైస్ కుక్కర్లో గ్యాస్ మీద పెట్టి ఉడకబెట్టిన. ఇది మంచిగా ఉడికినాక కొంచెం ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇది మంచిగా ఉడకబెట్టినాక పొట్టు తీసుకోవాలి. ఈ విధంగా ముందుగల్లా ఉడకబెట్టిన గుడ్లని పొట్టు తీసుకోవాలి. ఇది ఒక 4 రోజులు, ఒక 5 రోజుల గుడ్లు కాబట్టి మంచిగా వెళ్తున్నాయి. మొన్న ఇలా రాలేవు, చాలా ఇబ్బంది పెట్టినాయి గుడ్లు. సగం సగం పోవుడు, సగం సగం. కొత్త గుడ్లు తీసుకోవద్దు, కొత్త గుడ్లు అయితే కొంచెం పొట్టు సరిగా రాదు. ఈ పాత గుడ్లు అయితేనే ఇవి గుడ్లు. ఇవి మనం పొట్టు తీసుకున్నటువంటి గుడ్డులని శనగపిండిలో ముంచుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి. నేను చూపిస్తాను, చూడండి. గుడ్డు బజ్జీ తయారు విధానం. గుడ్డు బజ్జీకి శనగపిండి కలుపుకోవాలి. ఈ శనగపిండి తీసుకొని కొంచెం శనగపిండి తీసుకొని మేము ఒక అర్ధ కిలో శనగపిండి తీసుకున్నాము. ఇందులోకి కావాల్సింది కొంచెం సోడా వేసుకోవాలి. కొంచెం కావాల్సినంత సోడా వేయాలి. తర్వాత కొంచెం సాల్ట్, సోడా కొంచెం వేస్తా ఉన్నది కింద. సోడా అయిపోయాక సాల్ట్ వేసుకోవాలి. కావాల్సినంత సాల్ట్, ఇంకొంచెం పడుతుంది. కొంచెం కావాల్సినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. వాటర్ వేసుకొని ఇలా కొన్ని వాటర్ వేసుకొని, మరి పూర్తిగా టైట్ ఉండదు, పూర్తిగా లూజ్ ఉండదు. ఒక తీరుగా కలుపుకోవాలి. చేతికి అంటుతుందా లేదా, గడ్డలు ఉండద్దు. మంచిగా పిసుక్కోవాలి, మంచిగా కలుపుకోవాలి. ఇది మా హోటలు, తెలంగాణ స్పెషల్ సర్వపిండి హోటలు. ఇది సాయంత్రము 3 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా నడిపిస్తాము. మేము గుడ్డు బజ్జీ చేస్తున్నాము, ఆలు బజ్జీ చేస్తున్నాము, మిర్చి చేస్తున్నాము, గోపి మంచూరియా, హైదరాబాద్ స్టైల్లో గోపి మంచూరియా చేస్తున్నాము. ఈ విధంగా శనగపిండిని మంచిగా చాలాసేపు మంచిగా టైట్గా కలుపుకోవాలి. మరి టైట్గా కూడా ఉండదు. టైట్గా ఉంటే శనగపిండి ఉడకది సరిగా. ఉడకాలంటే కొంచెం పల్సగా ఉండాలి. కొంచెం సోడా వేసుకోవాలి, మరి ఎక్కువ కూడా వేసుకోవద్దు. ఇట్లా చేతికి అంటుతుందా అంటలేదా చూసుకోవాలి. చూపి ఒకసారి, ఫింగర్ చూపి, మంచిగా చూపి. అట్లా చేతికి అంటుతుందా లేదా చూపించాలి. చూసుకొని తర్వాత గుడ్లు ముంచుకుంటా కొంచెం మీడియంగా ఆయిల్ కొంచెం గరమెక్కగానే వేయాలి. ఈ విధంగా మంట పెట్టుకొని కొంచెం ఆయిల్ వేడెక్కగానే, మరీ బాగా వేడెక్కద్దు. బాగా వేడెక్కితే ఎట్లుంటుంది అంటే మాడిపోతుంది, సరిగా ఉడకది. ఈ విధంగా ఉడకబెట్టిన గుడ్లని తయారు చేసుకున్న శనగపిండిలో ఇలా వేసుకొని, ఇలా మీడియం గరం ఎక్కిన ఆయిల్లో ఒక్కొక్కటి మ్యాగ్నేట్ చేసుకుంటూ వేయాలి. గుడ్డు నిండా మునగాలి. గుడ్డు నిండా మునిగితే బాగుంటుంది, లేకుంటే టప్ టప్ పట్టుకోమంటుంది. రెండు వేలు బట్టి, లేకుంటే ఇప్పుడు ఫ్యాషన్గా చీకులతోనే కుచ్చేస్తారు. ఒక చీకు పట్టుకొని దానికి గుడ్డు గుస్తారు, ఇక దాంట్లో ముంచుకుంటూ లేస్తారు. ఈ విధంగా నిండా గుడ్డుకు శనగపిండిలో ముంచుకొని ఇలా వేసుకోవాలి.
2000 పట్టు, 2000 బట్టి ఇలా ఈ విధంగా గోల్డ్ కలర్లోకి వచ్చినాక మొత్తం చుట్టూ గోల్డ్ కలర్ రావాలి. వన్ సైడ్ కాకుండా చుట్టూ గోల్డ్ కలర్ వచ్చినాక ఈ గుడ్డు బజ్జిని తీసుకొని ఇక పక్కకు వేసుకోండి. ఈ విధంగా మంచిగా గోల్డ్ కలర్ రావాలి. మరి నల్లగా కావద్దు, మరి తెల్లగా ఉండద్దు. తెల్లగా ఉంటే ఉడకదు అన్నట్టు. ఈ విధంగా గోల్డ్ కలర్కి వచ్చినాక తీసేసుకోవాలి. మేము చిన్నగా హోటల్ పెట్టాము, ఇదే హోటల్. కొత్త హోటల్ కొద్దిగానే వేస్తున్నాము. పక్క పంటి మాకు మిర్చి బండి ఉంది, అదేమో ధూమ్ధామ్ నడుస్తుంది. అదేమో అంత కడితే 1 వీక్ అవుతుంది. చూద్దాం, మాది కూడా మంచిగా నడుస్తుందని ఆశిస్తున్నాం. ఆ పక్కది 4 ఏళ్ళు 5 ఏళ్ళు అవుతుంది కాబట్టి అది మంచిగా నడుస్తుంది. మాది చూద్దాం రేపు. ఈ విధంగా తయారైనటువంటి గుడ్డు బజ్జిని ఇలా తీసుకొని ఇలా పక్కకు పెట్టుకోవడమే. ఇక వచ్చిన వానికి సర్వ్ చేయడమే. ఈ విధంగా తయారైనటువంటి గుడ్డు బజ్జిని ఇలా తీసి ఇలా గ్లాస్ ఫ్రేమ్లో వేసుకొని ఇక వచ్చిన వారికి సర్వ్ చేయడమే. ఇది గుడ్డు బజ్జి, ఇది ఆలు బజ్జి, ఇది మిర్చి, ఇదేమో గోపి మంచూరియా, వెజ్ మంచూరియా. ఇక మిగిలిన గుడ్లని మళ్ళీ వేసుకోవాలి. నేను చూపిస్తాను. ఇలా మీడియం గరమైన ఆయిల్లో గుడ్లని వేసుకోవడమే. 2000 బట్టి ఇలా అయినటువంటి గుడ్లని ఇలా తీసుకొని ఇక్కడ వేసే, ఇక్కడ గ్లాస్ బాక్స్లో వేసుకోవాలి. వచ్చిన కస్టమర్కి సర్వ్ చేయాలి. తయారు చేసుకున్నటువంటి గుడ్డు బజ్జిని కస్టమర్ రాగానే ఇలా తీసుకొని 4 వక్కలు కోసుకోవాలి. 4 వక్కలు కోసుకొని మిర్చి పౌడర్ చల్లుకోవాలి. ఇంకొంచెం ఇలా మిర్చి పౌడర్ చల్లుకొని ఆనియన్ వేసుకోవాలి. ఇలా పక్క పొంటి కొంచెం ఆనియన్ వేసుకోవాలి. కొద్దిగా మిర్చి పౌడర్ వేసుకొని ఈ విధంగా సర్వ్ చేయాలి. ఈ విధంగా తయారైనటువంటి గుడ్డుని ఈ విధంగా తీసుకొని తినడమే. మాది కొత్త హోటలు, మాది మెల్లమెల్ల నడుస్తుంది. అందుకే ఫస్ట్ మేమే వేసుకుంటున్నాం, ఒక వీడియో తీసుకుంటున్నాం, అప్లోడ్ చేస్తున్నాం, తింటున్నాం. ఇది మా హోటల్ డీటెయిల్స్. ఎగ్ బజ్జీ తయారు విధానం. ఓకే, బాయ్.